అందరికీ నమస్కారం. నేను తురగా శ్రీరామ్, పొలిటికల్ అనలిస్ట్ అండ్ హిందూ యాక్టివిస్ట్. పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే వారాహి సభ పెట్టి తిరుపతిలో వారాహి సభ పెట్టి ఒక వారాహి డిక్లరేషన్ ఇచ్చారో అప్పటి నుంచి కూడా హిందూ వ్యతిరేకత అందరూ కూడా చాలా కంగారు పడిపోతున్నారు. ఏంటి ఈయన మాట్లాడడం మొదలెట్టిన తర్వాత అసలు హిందువులందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చేసేలా ఉన్నారు. ఏకతాటి మీదకి వీళ్ళందరూ వచ్చేస్తే మన పరిస్థితి ఏంటి, మన పార్టీల పరిస్థితి ఏంటి, మన పార్టీల్లో అసలు హిందువులు అనేవాళ్ళు మిగలరా అని చాలా డౌట్లు ఇప్పుడు వీళ్ళకి వచ్చేసినాయి. అందుకనే కరుణాకర్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో పవన్ స్వామీజీ, పవన్ పీఠాధిపతి ఏదో రకరకాల వెటకారాలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే భయంలోంచి వచ్చే మాటలు అన్నమాట ఇవన్నీ. ఎందుకంటే వీళ్ళందరికీ ఇప్పుడు దాకా మైనారిటీ అప్పీస్మెంట్ పాలసీ తీసుకుని మైనారిటీలందరికీ బుజ్జగింపు చేసి వాళ్ళకి రిజర్వేషన్లను ఇంకోటనో మీకు అది చేస్తాం, షాజీ తోఫాలను ఏదో షాజీ ముబారక్లు తోఫాలు ఏమనో లేదా పాస్టర్లకి ఏదో కొంత శాలరీస్ ఇస్తామనో ఇట్లా రకరకాలు చేసి వాళ్ళందరినీ గంపగుత్తగా ఒక ఓట్ బ్యాంక్గా మార్చేసుకుంటే ఈ హిందూ సమాజం అనేది ఇది ఎప్పటికీ యునైటెడ్గా ఉండదు. వీళ్ళు కులాలుగా విడిపోతారు. ఎప్పటి నుంచో బ్రిటిష్ కాలం నుంచి మనం విడగొట్టేశాం కాబట్టి ఈ హిందూ సమాజం అనేది ఒక్క తాటి మీదకి వచ్చి ఓట్లు వేయడం జరగదు. కాబట్టి మనం ఎప్పుడు సేఫ్గా ఉండొచ్చని ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు ఆలోచించినాయి. రాజకీయ నాయకులు అన్ని ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే రాజకీయ నాయకులు కూడా అలాగే ఆలోచించారు. ఈవెన్ హిందువులకి ప్రాతినిధ్యం వహిస్తాం అనుకున్న పార్టీల్లో కూడా కొంతమంది గట్టిగా హిందుత్వం కోసం మాట్లాడితే, లేదంటే వేరే మతాలకు సంబంధించిన విషయాలని మాట్లాడితే, వాళ్ళు మాట్లాడుతున్నారని వీళ్ళు కూడా మాట్లాడితే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయడాలు, లేదంటే వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని తీసి పక్కన పెట్టేయడాలు, ఇలాంటివన్నీ చూసాం మనం. అట్లాంటి సందర్భంలో ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అది కూడా ఒక రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి సనాతన ధర్మాన్ని ఒక ఎజెండాగా తీసుకుంటే ఇక మన బతుకు బస్టాండ్ అయిపోతుంది, హిందువులందరూ కూడా అటువైపు వెళ్ళిపోతారన్న భయంతో ఇప్పుడు చాలామంది కొంతమంది డైరెక్ట్గా కొంతమంది ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నారు. సరే, ఈ కాసేపు వీళ్ళ విషయాన్ని పక్కన పెడితే సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనేది ఒక డిమాండ్, పవన్ కళ్యాణ్ గారు చేసిన డిమాండ్. అలాగే అలా ఏర్పాటు చేసిన బోర్డులు అంటే కేంద్ర స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ కూడా, అంటే జాతీయ స్థాయిలో ఒక బోర్డు, రాష్ట్రాల స్థాయిలో ప్రతి రాష్ట్రంలోనూ ఒక బోర్డులను ఏర్పాటు చేయాలి అనేది అది ఒక డిమాండ్. రెండోది, ఈ బోర్డులకి నిధులు సమకూర్చాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నిధులు లేకపోతే ఈ ఊరికే బోర్డు వేస్తానంటే వైసీపీ గవర్నమెంట్లో అందరినీ చైర్మన్లు 200 మంది 300 మంది అందరు ప్రతిదాన్ని నువ్వే చైర్మన్, మీ కులానికి నువ్వు చైర్మన్ అని చెప్పి ప్రకటించేసి వాళ్ళకి ఏమాత్రం నిధులు లేకుండా చేశారు. దానివల్ల వాళ్ళు ఎవడికి తెలియని పరిస్థితి అయిపోయింది. సో నిధులు ఉంటేనే పని జరుగుతుంది. సో అందువల్ల ఖచ్చితంగా ఈ డిమాండ్, రెండో డిమాండ్ ఏంటంటే ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డులకి నిధులు సమకూర్చాలి జాతీయ స్థాయిలోనూ రాష్ట్రాల స్థాయిలోనూ అనేది రెండో డిమాండ్. మూడో డిమాండ్ ఏంటంటే హిందువుల మీద ఎవరన్నా దాడులు చేస్తే, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడితే, ఇలాంటివన్నీ ఏమన్నా దాష్టికాలు చేస్తే, హిందువుల మీద దాడులు చేస్తే అలాంటి వాటి నుంచి హిందువులకి రక్షణ కల్పించేలాగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్. మరి దీని మీద జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది, కానీ రాష్ట్ర స్థాయిలో ఎంతవరకు చర్చిస్తారో చూడాలి. మరి మనం ఇవన్నీ చెప్పేసరికి ఇప్పుడు కంగారు పడిపోతున్నారు. ఇది కాకుండా నేషనల్ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా పవన్ కళ్యాణ్ గారి మాటలు ఇంతకుముందే సనాతన బోర్డు అనగానే జాతీయ స్థాయి మీడియా అట్రాక్ట్ అయింది. ఇప్పుడు నిన్న దాని గురించి ఈ 3 డిమాండ్లతోటి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి మాట్లాడడం, కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి గురించి చర్చ జరుగుతోంది, ఆయన మాట్లాడిన విషయాల గురించి చర్చ జరుగుతోంది. ఇది చాలామందికి కంటగింపుగా ఉంది. జాతీయ స్థాయి నాయకుడు అయిపోతున్నాడు అనేది ఒక కంటగింపుగా ఉంది. మూడోది, ఈ తమిళ్లో మాట్లాడి తమిళనాడుకి చెందిన ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అతను కూడా ఒక 2 రోజుల క్రితమే అతను ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి గారి అబ్బాయి, అక్కడ స్టాలిన్ గారి అబ్బాయి ఉదయనిధి స్టాలిన్. అంతకుముందు మాట్లాడాడు సనాతన ధర్మం అంటే ఒక వైరస్ లాంటిదని మాట్లాడాడు. వాళ్ళ మావయ్య కూడా అట్లాగే మాట్లాడాడు.
ఆయన కూడా గతంలో ఎంపీగా చేశాడు, కేంద్రంలో మంత్రిగా చేశాడు, ఆయన కూడా అట్లాగే మాట్లాడాడు. సో వాళ్ళకి నిన్న తమిళ్లో మాట్లాడి రిటార్డ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. అయితే చాలా ఆలస్యంగా ఇచ్చారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు ఆయన మాట్లాడి చాలా కాలం అయిపోయింది, మాలాంటి వాళ్ళందరూ మాట్లాడేయడం అవన్నీ చర్చలు జరగడం అన్నీ అయిపోయినాయి. సరే, బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్లాగా ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ గారు దాని మీద మాట్లాడి తమిళనాడులో కూడా ఇప్పుడు ఆ చర్చ జరుగుతోంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన దగ్గర నుంచి దాని మీద తమిళనాడులో కూడా చర్చ జరుగుతోంది. మొన్న మధ్య కర్ణాటకకి వెళ్ళి అక్కడ కొన్ని విషయాలు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు. ఓవరాల్గా అక్కడ కన్నడలో మాట్లాడడం, తమిళ్లో మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా హిందీ మాట్లాడగలడు, ఈయన హిందీ మాట్లాడగలడు, తమిళ్ మాట్లాడగలడు, కన్నడ మాట్లాడగలడు, కొంత కొద్ది గొప్ప తన కన్నడ మాట్లాడగలడు. ఇది కాకుండా ఆయనకి సౌత్ ఇండియా మొత్తంలో ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ వీటన్ని చోట్ల కూడా ఆయన ఫ్యాన్స్ ఉన్నారు. నేషనల్ లెవెల్లో కూడా ఆయన హీరోగా తెలుసు. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో పెద్ద నాయకుడయ్యే లక్షణాలు ఉన్నాయి. పర్టిక్యులర్లీ సౌత్ ఇండియాకి ఏకైక నాయకుడయ్యే లక్షణాలు పవన్ కళ్యాణ్ గారిలో పుష్కలంగా కనిపిస్తున్నాయి సనాతన ధర్మానికి సంబంధించి. సో ఇది కనుక జరిగితే అసలు మొత్తం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళు సౌత్ ఇండియాలో కూడా ఒకవైపు రావడం మొదలెడితే ఏంటి పరిస్థితి అనేది చాలా పార్టీలకి డౌట్ వచ్చింది. ఇప్పుడు ఒక వైసీపీ పార్టీ నుంచి ఫస్ట్ రియాక్షన్స్ వస్తున్నాయి. నెమ్మదిగా మిగతా పార్టీల వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలెడతారు. తమిళనాడులో స్టాలిన్కి సంబంధించిన డిఎంకే పార్టీ వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళు కూడా మాట్లాడడం మొదలెడతారు రేపటి నుంచి. వాళ్ళు మాట్లాడాలి, మాట్లాడడమే కావాలి. మాట్లాడిన కొద్దీ దీని మీద ఇంకా చర్చ జరుగుతుంది. చర్చ జరిగితే ప్రజల్లో చర్చ జరిగిన తర్వాత దాని మీద ప్రజలు ఒక నిర్ణయానికి వస్తారు. మనం సనాతన ధర్మం వైపు ఉండాలా, లేదంటే సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. సో ఇన్ని జరిగే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలామంది కళ్ళు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడి ఒకేసారి జాతీయ స్థాయిలో ఫోకస్ సంపాదించిన రాష్ట్రంలో హిందువులందరి మెజారిటీ హిందూ సపోర్ట్ని నిన్న పవన్ కళ్యాణ్ గారు సంపాదించగలిగారు. ఆయన స్వయంగా ప్రాయశ్చిత్త దీక్ష చేయడమా, అంతకుముందు వారాహి అమ్మవారికి పూజ చేయడమా, అంతకుముందు హోమాలు చేయడమా, ఇట్లా ఆయన సనాతన ధర్మాన్ని ఆచరించి చూపిస్తున్నాడు. సరే, కొంతమంది ఆయన గతంలో మాట్లాడిన మాటలు కానీ ఆయనకి సంబంధించిన వ్యక్తిగత విషయాలు కానీ కొన్ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బోయవాడు వాల్మీకిగా మారిన తర్వాత వాల్మీకి అనాలి కానీ బోయవాడు అనుకోడు. ఒకవేళ మళ్ళీ ఈయన ప్లేట్ ఫిరాయిస్తాడు అనుకుంటే అప్పుడేమైనా మాట్లాడితే మాట్లాడచ్చు తప్ప ఆయన గతంలో ఏమని మాట్లాడాడు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నే కాదు. ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు, అన్ని విషయాలని అవగాహన చేసుకున్నాడు, సనాతన ధర్మం పట్ల జరుగుతున్న అన్యాయాలు తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఇలాంటి ధర్మానికి పట్ల ఒక పోస్ట్లో ఉన్న వ్యక్తి, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి, ప్రజల్లో ఒక మంచి యాక్సెప్టెన్సీ ఉన్న వ్యక్తి మాట్లాడడం అవసరం అని ఆయన గ్రహించి ఆ వ్యక్తి నేనే ఎందుకు కాకూడదు అని చెప్పి ఆయన ముందుకు వచ్చాడు. 1 స్టెప్ ఫార్వర్డ్. ఆయన ఒక అడుగు ముందుకు వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళని స్వాగతించాలి. ఖచ్చితంగా సనాతన ధర్మంలో అందరూ స్వాగతిస్తున్నారు ఆయన్ని. రాజకీయంగా కూడా ఆయనకి యాక్సెప్టబిలిటీ రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఇంత మాత్రం చేత అయిపోయినట్టు కాదు. ఆయనకి అనేకమైన ఛాలెంజెస్ ఉన్నాయి. ఒక ఛాలెంజ్, ఆయన గవర్నమెంట్లో ఉన్నారు, గవర్నమెంట్లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నమెంట్ చేతిలో దేవాదాయ శాఖ ఉంది. దేవాదాయ శాఖలో అనేకమైన అక్రమాలు జరుగుతున్నాయి. ఆ అక్రమాల మీద రేపటి నుంచి చాలామంది మాట్లాడతారు. వాటికి పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది? ఆయన ధర్మం వైపు మాట్లాడే వాళ్ళకి సపోర్ట్గా నిలబడతారా? నేను ఒకవేళ దీనికి మాట్లాడితే, దేవాదాయ శాఖ మీద మాట్లాడితే తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అవుతుందనా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మంత్రి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది అవుతుందా, లేదంటే కూటమికి ఏమైనా ఇబ్బంది అవుతుందా, అట్లా అని సైలెంట్గా ఉండిపోతారా? ఇదొక ఛాలెంజ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ ఛాలెంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఎంతవరకు నిలబడతారు అనేది ఇప్పుడు హిందూ సమాజం చూస్తోంది, పాజిటివ్గానే చూస్తోంది. ఆయన హిందూ సమాజం పట్ల ఖచ్చితంగా నిలబడతారన్న పాజిటివ్ ఉద్దేశంతోనే హిందూ సమాజం ఉంది. ఆ ఛాలెంజ్ని దాటుకుని ఆయన రావాలి. అలాగే మీడియా, ఇప్పటిదాకా మీడియా ఎక్కడా కూడా హిందూ సమాజానికి సపోర్ట్గా లేదు. హిందూ సమాజం గురించి ఎవరు మాట్లాడినా కూడా దానికి ఎక్కడా కూడా ఫోకస్ అనేది పెద్దగా ప్రధానమైన మీడియాలో రావట్లా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఆ
మీడియా ఫోకస్ కూడా హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద ఫోకస్ వస్తే కనుక ఈ హిందూ సమాజాన్ని మాట్లాడమని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తున్నారో గతం నుంచి మాట్లాడుతున్నారు చాలామంది, కానీ వాళ్ళ వాయిస్లు బయటికి రావట్లేదు. ఇది సమస్య. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీడియా కూడా సపోర్ట్ ఇస్తే ఎవరైతే గొంతుకలు వినిపిస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ గొంతుకలు కూడా బయటకు వస్తాయి. వాళ్ళతో పాటు ఇంకో 10 మంది గొంతుకలు కలుస్తాయి. ఎందుకంటే సనాతన ధర్మానికి సపోర్ట్ వస్తుంది, మాట్లాడే వాళ్ళకి సపోర్ట్ వస్తుంది అంటే ప్రతి వాళ్ళు మాట్లాడతారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళ మీద కేసులు పెట్టేస్తున్నారంటే మాట్లాడే వాళ్ళు తగ్గిపోతారు. అసలు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు ఇంకెందుకులే మనకు సైలెంట్గా ఉందామని భయపడతారు. ఆ భయాన్ని పోగొట్టుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో, ఎవరైతే ఖచ్చితంగా అందరూ సనాతన ధర్మం గురించి అందరూ మాట్లాడని ఆయన పిలుపునిచ్చారో, ఆయన ఇచ్చిన పిలుపుని అందుకుని ముందుకొచ్చే వాళ్ళు ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇది రెండో టాస్క్. ఈ 2 టాస్కుల్ని కనుక పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్గా చేయగలిగితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇంకా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళందరూ ఎలాగో సపోర్ట్ చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా సపోర్ట్ చేయాలి. దీనికి మతాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానులను సపోర్ట్ చేయాలి. జనసేన కార్యకర్తలందరూ కూడా మతాలకు అతీతంగా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన మెజారిటీ సమాజం మీద జరుగుతున్న దాడుల మీద గురించి మాట్లాడుతున్నారు. ఆయన దేవాలయాలు దేవుళ్ళ మీద జరుగుతున్న దాడుల గురించి మాట్లాడుతున్నారు. అందువల్ల ఏ దేవాలయం మీద ఏ దేవుడి మీద దాడి జరిగినా కూడా అందరూ సమర్థించాలి, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా. సో ఇలా గనక మతాలకు అతీతంగా అందరూ పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తే హిందూ సమాజం ఎడిదిరిగి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి రాబోయే రోజులన్నీ పవన్ కళ్యాణ్ గారి వైపే నడిచే అవకాశం కనబడుతుంది. ఆయన ఈ స్టాండ్ మీద ఉన్నంతకాలం ఆయన వైపే హిందూ సమాజం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన స్టెప్ బై స్టెప్ ఇంకా 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 పైకి వెళ్తారు, రాజకీయంగా కూడా పైకి వెళ్తారు. అవన్నీ మనందరం చూస్తాం. ఆయనకి మంచి జరగాలని ఆయన ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపునిచ్చిన దానికి ఎవరైతే సపోర్ట్గా వస్తారో వాళ్ళందరికీ కూడా ఆయన సపోర్ట్గా ఉంటారని ఆశిస్తూ అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, నమో వెంకటేశ. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ ఇమీడియట్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జనసేన అభిమానులందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హిందూ కార్యకర్తలందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హిందూ కార్యకర్తలు మనం ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటాం, మిగతా విషయాల మీద కూడా అనేకమైన మాట్లాడుకుంటూనే ఉంటాం. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి అనేక విషయాలంటి మీద కూడా మీకు ఎప్పటికప్పుడు వీడియోలు వస్తుంటాయి. కాబట్టి సనాతన ధర్మ అభిమానులందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి. మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది రైటా తప్ప? సనాతన ధర్మ బోర్డు, ధర్మ పరిరక్షణ బోర్డు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఉండడం అవసరమా కాదా? ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఇంకొక బాధ్యత ఏంటంటే, సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు గురించి ఆయన మాట్లాడారు కాబట్టి జాతీయ స్థాయిలో ఎప్పుడు జరుగుతుంది అనేది సరే చూద్దాం. కానీ ఇమీడియట్గా ఆయనే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇమీడియట్గా ధర్మ పరిరక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఆయన మీదే ఉంది. ఆయనే ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన అలాగే ఇనిషియేటివ్ తీసుకుని సనాతన ధర్మం గురించి మాట్లాడారో ఆయన డిమాండ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలంటే ఆయనే ఇనిషియేటివ్ తీసుకుని ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, కూటమి నాయకులందరితోటి మాట్లాడి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డుని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.